దాదాపు 50 నుంచి 60 వేల మధ్యలో ఉద్యోగాలు ఇచ్చారు. గతంలో కోట్లలో ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కొట్లాటలు పంచాలు అన్నీ కూడా క్లియర్ చేసి ఈ 15 నెలలు ఇవన్నీ కూడా క్లియర్ చేశారు. మొన్న కూడా జలసౌదాలో కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి గారు కూడా దాదాపు ఒక 1 ఇయర్‌లోనే దాదాపు ఒక 1000-1200 మందిని అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టింగ్లు ఇచ్చారు. అంటే ఇట్లా మన పథకాలను తీసుకుంటూ పోతుంటే సన్న బియ్యం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా సంతోషపడుతున్నారు. దాంతోపాటు 500 గ్యాస్ సిలిండర్ అప్పుడే ఇచ్చేసారు, అది కూడా అమలు అయింది. సరే నేనేమంటున్నా అంటే ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఫ్రీ బస్ చెప్పిన నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక పెద్ద బియ్యం సంచి ఉంటుంది, యాన్నో వదిలి తెలియక అందరం పడుతుంది. ఇక దానికి కూడా వీళ్ళు ఏలివేటు చూపెడతాం మనం ఏం చేయగలుగుతాము. కాబట్టి ఇక వాళ్ళు అట్లా మాట్లాడుతుంటారు. మన పని మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అది రాహుల్ గాంధీ గారి యొక్క మాట ఎప్పుడు తెలంగాణ ప్రజలకు అందరికీ మాట ముడుతుంది.